ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 115వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆయన ప్రేమించే వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఇక్కడ 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవుడు సహాయంగా కేడంగా ఉన్నాడు. ఆయన నామమును ప్రేమించే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. అయితే ఏం చేయాలి? ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మర్చిపోయే దేవుడు కాదు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఆయన యొక్క ప్రియకుమారుని లోకాన్ని పంపించి శాపం నుంచి, పాపం నుంచి దూరపరిచి మనలను ఇశ్రాయేలు వంశస్థులు చేర్చాడు దేవుడు. అహరోను వంశస్థులుగా చేశాడు. ఆయన ఏమంటున్నాడు? ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆశీర్వదిస్తాననే దేవుడు ఆశీర్వదించే దేవుడే కానీ మరి మనం ఏం చేయాలి? ఆయన ఆశీర్వదిస్తాను అంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందులో ఏమాత్రం తేడా ఉండదు. మరి మనం ఏం చేయాలి? ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచి మనం ఇంకా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మనకు సహాయంగా, కేడంగా ఉంటాడు. మన యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మనకు క్షేమము, మేలు. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంకా నీ అందు భయభక్తులు కలిగి జీవించలాగిన ప్రభా, నీ భయమును, నీ భక్తిని మాకు కలిగి చేయండి ప్రభా. నిన్ను సేవించే కృపను తండ్రి మరింత మా జీవితంలో అనుగ్రహించండి అయ్యా. కృపగల దేవా, నువ్వు నీ అందు నమ్మిక ఉంచితే నువ్వు సహాయంగా, కేడంగా ఉన్నావు తండ్రి. ఇశ్రాయేలును ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు ప్రభా. ఇశ్రాయేలీల జాబితాలో చేర్చి ఆశీర్వదించడానికి నువ్వు ఇష్టపడుతున్న దేవానికి ఎన్నో వందనాలయ్యా. కృపగల దేవ, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాను అంటున్నావయ్యా తండ్రి. ఆత్మీయంగా తండ్రి నాయన నువ్వు ఆశీర్వదించే దేవుడివి. అన్ని విషయాల్లో ప్రభా నాయన ఆశీర్వదించే దేవుడు అయ్యా తండ్రి. మా పెద్దలను ఆశీర్వదించే దేవుడివి, ఆశీర్వదించి అభివృద్ధిపరిచిన దేవుడు అయ్యా. మమ్మల్ని కూడా ప్రభా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అంతగానో ప్రేమిస్తున్నావు దేవా. నీ ప్రేమను ఎన్నిసార్లు తండ్రి తలంచుకొని స్తుతించిన రుణం తీరదు ప్రభా. అంతగా ప్రేమిస్తున్న తండ్రి, నీకేమి రుణం తీర్చుకోగలం? ఏమీ లేని వారమయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ ప్రార్థన ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.